కాకినాడ జిల్లా పెద్దాపురంలో మానసిక వికలాంగురాలైన మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు కోళ్ల ఫామ్ యజమాని సత్యబాబుపై కేసు నమోదు చేయాలని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నేతలు డిమాండ్ చేశారు. బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయకుండా రాజీ చేయించటం దారుణమని అన్నారు. రాజీ చేయించడం వెనుక పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప కుమారుడి ప్రమేయం ఉందని ఆరోపించారు. కూటమి పాలనలో బాలికలు మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. బాధితురాలికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలాంటి న్యాయం అందిస్తారో చెప్పాలని వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు డిమాండ్ చేశారు. ముప్పై 32,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారని ఎంతో బాధపడిపోయిన పవన్ కళ్యాణ్ గారు ఒక్క అమ్మాయికి న్యాయం చేయమనండి. ఇప్పుడు వచ్చి ఆయన్ని ఈ అమ్మాయికి జీవితం ఇమ్మనండి. ఎవరో వ్యక్తి అంటే ఈయన ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏ పార్టీకి చెందిన వ్యక్తి? అక్కడ ఆ అమ్మాయిని మోసం చేసిన వ్యక్తి ఏ పార్టీకి చెందిన వ్యక్తి? ఆ ముందు ఇక్కడ కులంతో పని లేదండి, పార్టీతో పని లేదండి, మతంతో అసలే పని లేదండి, ప్రాంతంతో పని లేదండి. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది. ఈ అన్యాయానికి ఎవరైతే బాధితులు ఉన్నారో అది రాజకీయంగానా, లేకపోతే మరి ఏదైతే సామాజికంగానా, లేకపోతే ఇది వ్యాపారవేత్తలతోనా, లేకపోతే కుట్ర కుతంత్రం అనేది ఇది బయటకు వచ్చి అమ్మాయికి న్యాయం జరిగి ఈ నియోజకవర్గంలో శాంతి భద్రతలు నెలకొనే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపుని మా గళ వినిపిస్తూ ఉంటాము. ఏ మైనర్ బాలికను కానీ ఒకవేళ నిజంగా కానీ ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగింది, అక్కడ రేప్ జరిగింది, ప్రెగ్నెంట్ అయ్యింది, అబార్షన్ చేయించడం జరిగింది అన్నది ఏమన్నా చిన్న విషయం అండి? ఖచ్చితంగా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన బాధ్యత లేదా కూటమి ప్రభుత్వానికి? మనం ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నాం? డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి డిస్ట్రిక్ట్ ఇది, పక్కనే అనిత గారు ఉన్నారు, హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు. ఈ రకమైన చర్యలన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి అంటే కూటమి ప్రభుత్వం న్యాయం చట్టం బదులు ఏ రకమైన రాజ్యాంగం నడుస్తుంది ఇక్కడ? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.